ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సంవత్సరం మన యొక్క థీమ్, మన యొక్క మోటో ఏంటంటే మనకు కనిపిస్తుంది. రెండవ వచనంలో మనకు కనిపిస్తున్నప్పుడు పరిశుద్ధత అన్న అంశం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా పరిశుద్ధత గురించి చెప్పుకున్నాం. మరి ఎంతమంది గుర్తుందో లేదో కానీ పరిశుద్ధత ఒక విశ్వాస యొక్క జీవితంలో భవిష్యత్ ప్రణాళిక, భవిష్యత్తు గురించినటువంటి ఒక ప్రణాళిక, వర్తమానం అంటే ప్రజెంట్ జరిగేటువంటి దేవుని యొక్క చిత్తము, ఈ రెండు కలిసి వెళ్తాయి. అంటే భవిష్యత్తులో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది, ఇప్పుడు ప్రజెంట్ దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది అన్న ఈ రెండు అంశాలు మనందరి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాయి. అంటే ఈ రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. ఒకసారి 1 యోహాను పత్రిక తీయండి, 3వ అధ్యాయము 3వ వచనము చదవండి ఒకసారి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. చూడండి, ఇక్కడ నిరీక్షణ అనేది ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. పరిశుద్ధత అనేది ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలాన్ని సూచిస్తుంది. ఈ రెండు కలిసి మన యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఏంటి మన యొక్క గమ్యము? పరలోకమా? ఒకసారి చదవండి మళ్ళా. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మన యొక్క గమ్యం ఏంటంటే పరలోకం వెళ్ళడం కాదు. పరలోకం వెళ్ళడం మన గమ్యం కాదు. మన గమ్యం అయితే మనం ఎంతో పోరాటం చేస్తాం. పరలోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రతి కార్యాన్ని ఆయన చేసి ముగించారు. అయితే మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసును కలిగినటువంటి సంపూర్ణతలోనికి సమానమైనటువంటి సంపూర్ణత కలవాలిగా మనం ఎదగాలి. పరిశుద్ధతలోనికి మనం ఎదగాలి. ఒక విశ్వాసిగా రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నా పాపం కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ప్రభువా నేను నమ్ముతున్నాను, నా పాపాన్ని క్షమించు, నన్ను రక్షించు అన్న మరుక్షణం ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి నీతిని ఉచితంగా ఇస్తాడని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఈ లోకంలో భవిష్యత్ జ్ఞానం, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగి దేవుని ప్రజెంట్ వర్తమాన జీవితంలో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే పోయినసారి మనం ఏం చూసుకున్నామంటే, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇది మన యొక్క మూల అంశంగా చూసుకుందాం. అందరికీ చదువుదాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు ఏమన్నది ఇక్కడ? మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మన యొక్క వెలుగు ఎలా ఉండాలంటున్నాడు? ప్రకాశించాలి. దీని గురించి అంతకుముందు మీతో చెప్పినప్పుడు మన యొక్క అంటే క్రైస్తవ జీవితంలోనికి మనం రాకముందు మన యొక్క ఆత్మ చనిపోయినటువంటిగా ఉందని, మన యొక్క మనస్సు అంధకారమైనటువంటిదిగా ఉందని మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడు అని మనం ఏ రోజైతే గ్రహిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ, మన యొక్క ఆత్మ రెండు కలుసుకుంటాయి. దేవుని యొక్క ఆత్మ, మన యొక్క ఆత్మ కలుసుకోవడాన్ని మనం జీవము అన్నాం. అయితే మన యొక్క మనస్సు ఇది శరీరంలో ఒక భాగం. ఈ మనస్సు ఏమవుతుందంటే విడిపింపబడుతుంది. అప్పటి వరకు చీకటి కింద ఉన్నది. చీకటి అంటే అబద్ధము,
చీకటి కింద ఉన్నటువంటి ఈ మనస్సు వెలిగింపబడుతుంది. అందుకని మనం ఎక్కడ చూసామంటే యోహాను సువార్తలో చూసాం, 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలు ఆయనలో జీవమున్నది. యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడు అని గ్రహించిన వెంటనే మనలోనికి ఏం ప్రవేశిస్తుందంటే జీవము. అంటే దేవుని యొక్క ఆత్మ మన యొక్క ఆత్మ కలుసుకోవడం వల్ల మన యొక్క ఆత్మ బ్రతికింపబడుతుంది. ఆ జీవము ఏమవుతుందంటే మనుషులకు వెలుగుగా ఉంటుంది. మనకి 9వ వచనం కూడా చదవండి ఒకసారి. నిజమైన వెలుగు ఉండెను, లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మనం అనుకుంటాం చాలాసార్లు మనం వెలిగింపబడలేము, నాలో వెలుగు లేదు అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తిని దేవుని యొక్క వాక్యము వెలిగిస్తుంది అని మనం చూస్తున్నాం. దాన్నే మనం ఏమంటున్నా యోహాను సువార్తలో మనం చూసినప్పుడు జీవపు వెలుగు. దేవునిలో ఉన్నటువంటి జీవము మనలోనికి వెలుగుగా వస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క జీవం మనలోనికి వస్తుందో మన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు దేవుని యొక్క సత్యం అనేది మనం గ్రహించగలమని గతంలో చూసాం మనం. అప్పటి వరకు కూడా దేవుని యొక్క సత్యం అనేది మన హృదయాల్లోనికి రాదు. చూడండి, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మన మనస్సుకి నచ్చినటువంటిది, మన మనస్సు ఏది చెప్తే అది విందాం. మనస్సు అనేది హృదయంలో ఒక భాగమని మనం తెలుసుకున్నాం. మనసు చెప్పింది నేను చేస్తున్నాను అంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏం చెప్తుంది బైబిల్? హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది నీతో అబద్ధం ఆడుతుంది, నిన్ను మోసం చేస్తుంది. మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క సత్యము అనుభవపూర్వకంగా మన జీవితంలో నుండి బయటకు రావడాన్ని మనం ఏమన్నాము వెలుగు ప్రకాశించడం అన్నాం. అసలు మనం ఎందుకు సృష్టింపబడ్డాము? మనం ఎందుకు రక్షింపబడ్డాం? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదివాము. చాలాసార్లు చదివాము మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు చేత సృష్టింపబడి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం ముందుగా నియమింపబడ్డాం. అందుకనే మన యొక్క జీవితాల్లో సత్క్రియలు కనిపించాలి. దేవుని యొక్క ఇక్కడ మనకేమని చెప్తుంది మూల అంశంలో, మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. మన యొక్క వెలుగు ప్రకాశింపనివ్వాలి, ఇతరులకు కనిపించాలి. ఎందుకు ఇతరులు కనిపించాలి అంటే, ఇతరుల యొక్క జీవితంలో అసత్యం ఉన్నది. అసత్యానికి జనకుడు, అబద్ధానికి జనకుడు సాతాను. వారి జీవితంలో చాలా వెతుకుతూ ఉంటారు, కానీ మన వలె వాళ్ళు జీవించలేరు. మనం చూస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి సత్యాన్ని మన జీవితంలో ఉన్నటువంటి ఈ వెలుగును వాళ్ళు చూస్తున్నప్పుడు, మీరు ఎలా జీవిస్తున్నారు, దీనికి కారణం ఏంటి, లేకుంటే నీ యొక్క ప్రవర్తనను వాళ్ళు ఎరిగి వాళ్ళు కూడా ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క వెలుగు ప్రకాశింపనివ్వబడాలి అంటున్నాడు. అయితే చాలాసార్లు విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో వెలుగు ప్రకాశించడం లేదు. పోయినసారి చెప్పినప్పుడు ఏముంది? చీకటి. దేవుని యొక్క సత్యం అనేది మనకి ఇవ్వబడుతుంది. దేవుని యొక్క సత్యం అనేది మనకి ఇవ్వబడినప్పటికీ కూడా సత్యం అనేది మన యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా బయటికి రాకపోవడాన్ని బట్టి ఆ సత్యము ఏమవుతుంది? ఒక ముసుగు వేయబడినట్లుగా,
సత్యం అనేది కవర్ చేయబడినట్లుగా మనకి బయటికి కనిపించట్లేదని చెప్పాము పోయినసారి. ఒకసారి చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-8 వరకు చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. మెలకువ, మత్తులు చూడ. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమును మత్తులమై ఉండక విశ్వాస ప్రేమ కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణం ధరించుకొని చూడండి ఇక్కడ ఒకసారి. నిద్ర, రాత్రి, చీకటి ఇవన్నీ దేనికి సాదృశ్యమంటే అబద్ధానికి గుర్తు. చాలాసార్లు రక్షింపబడిన మన జీవితాల్లో కూడా అబద్ధం అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క సత్యం అనేది మన జీవితాల్లోనికి ఇవ్వబడుతుంది. దేవుని యొక్క సత్యము మనకి ఇవ్వబడినప్పటికీ దేవుని యొక్క సత్యం అనుభవపూర్వకంగా మన జీవితంలోకి రాకపోతే మన జీవితాన్ని అసత్యం వెళ్తూ ఉంది. అందుకనే మీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయినట్లయితే ఏమన్నా చదివిపోయినసారి కాదు, ఎగ్జాక్ట్గా మీలో ఉన్నటువంటి వెలుగు ఆ చీకటి ఎంత గొప్పది అన్నట్లు మనం చూసాం. అంటే నెగిటివ్ సెన్స్లో చెప్పినట్టుగా పోయిన వారం చదివించాం, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. మీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ వెలుగు ఎలా వచ్చింది మన యొక్క జీవితంలో? యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకుడుగా అంగీకరించిన దినమున దేవుని యొక్క జీవం అనేది మనలోనికి రావడం జరిగింది. దేవుని యొక్క జీవము మనలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యము మన జీవితంలోనికి రావడాన్ని బట్టి వెలుగు అనేది ప్రకాశిస్తుంది మన జీవితంలో నుండి. అనుభవపూర్వకంగా ప్రకాశింపనివ్వండి అంటున్నాం. అయితే ప్రియులారా ఇక్కడ చూడండి, చాలాసార్లు మనకి ఈ అనుభవం ఉండదు. సత్యం ఇవ్వబడినప్పటికీ కూడా దాని ప్రకారంగా మనం జీవించము. దేవుని యొక్క సత్యము ఒకేసారి మనకు ఇవ్వబడదు. కొంచెం కొంచెంగా దేవుడు తన యొక్క సత్యాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుడు తన యొక్క సత్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడు, తన యొక్క సత్యాన్ని మనకి ఇచ్చినప్పుడు, దేవుని యొక్క సత్యం ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని యొక్క వాక్యంలో నుంచి దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు తన సత్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడు ఆ సత్య ప్రకారంగా మనం జీవించడానికి దేవుడు 2 ఏర్పాట్లు మనకు చేస్తున్నాడు. ఒకటి, ఆ ఆత్మ సంబంధమైనటువంటి వరాలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. రెండోది, దేవుడు మనకి ఇంకేం అనుగ్రహించి ఉన్నాడు? వాక్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనం చాలాసార్లు చాలా నిర్లక్ష్యంగా మనం ఉంటాం. దేవుని యొక్క సత్యం మనకి ఇవ్వబడినప్పటికి కూడా దాని ప్రకారంగా మనం జీవించాం. దేవుని యొక్క సత్యం అనేది మన జీవితంలోనికి వస్తాయి. ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు అబద్ధంలో పుట్టాను, అబద్ధంలో పెరిగాను. నా మనస్సుని అబద్ధం ప్రభావితం చేసింది ఎన్నాడు. ఈ ప్రభావవంతమైనటువంటి ఈ అబద్ధంలో నుండి నేను విడిపించబడ్డాను. ఇంకా అనేక విషయాల్లో నేను విడిపింపబడాలి. ఇది అబద్ధము అని నేను తెలుసుకున్న ప్రతి దాని విషయంలో, ఎందుకంటే 20 సంవత్సరాలు నేను రక్షింపబడి ఒక 20 సంవత్సరాలు అవుతుంది అనుకోండి. ఈ 20 సంవత్సరాలు నా మనస్సులో అంతా కూడా అబద్ధం చేత నింపబడింది. దేవుని యొక్క సత్యము నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను తీసుకునేటువంటి నిర్ణయాలు, నేను తీసుకునేటువంటి ఎంపికలు, నా నిర్ణయాలు మారాలి, నా యొక్క ఎంపికలు మారాలి, నా యొక్క పరిస్థితులన్నీ మారిపోవాలి. అందుకని మనం ఏం చెప్పుకున్నాము, మన మనస్సు అనేది ప్రతిరోజు మారుతుంది. మీ మనస్సు మారి రూపాంతరం పొందినట్లు ఎక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. దేవుని యొక్క సత్యం అనేది మన జీవితాలకు వస్తున్నప్పుడు మన జీవితంలో నుండి అది అనుభవపూర్వకంగా బయటకు రావాలి. నిరంతరము మనం మన మనస్సుని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది చచ్చిపోయేంత వరకు కూడా
మనము మనసును మార్చుకుంటూనే ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క సత్యము మన జీవితానికి వస్తుందో అప్పుడు మన యొక్క విలువలు మారిపోతాయి. విలువలు దృక్పథాలను మారుస్తాయి. దృక్పథాలు నిర్ణయాలను మారుస్తాయి. నిర్ణయాలు మన ప్రవర్తనను మారుస్తుంది. అందుకని దేవుని యొక్క సత్యం అనేది మనం గ్రహించినప్పుడు దేవుడు మనకి కొంచెం సత్యాన్ని ఇస్తాడు. ఒకేసారి కూడా ఇవ్వబడినటువంటి ఆ సత్యానికి మనం విధేయత చూపించాలి. పాత నిబంధన గ్రంథంలో కూడా భక్తులు దేవుని యొక్క సత్యానికి విధేయత చూపించారు అనేకులు. చూడండి, దేవుని యొక్క సత్యము ఎప్పుడైతే మనం చదువుతామో మన మనోనేత్రాలు వెలిగించబడ్డం అంటే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకునే విధంగా దేవుడు మన యొక్క మనస్సును తెరిచాడు. అంతకుముందు ఈ సత్యం అర్థం కాదు మనకి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో అప్పుడు దేవుని యొక్క సత్యము అంగీకరించే విధంగా, దేవుని యొక్క సత్యము అర్థమయ్యే విధంగా దేవుడు మన మనసును తెరిచాడు. అప్పుడు మనకి సత్యం అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము మన మనసును పట్టుకుంటుంది. మన మనసు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవడం కాదు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము మన మనసును పట్టుకుంటుంది. మన మనసును తొందర పెడుతుంది. మన మనసుని ప్రభావితం చేస్తుంది. దేవుని యొక్క సత్యానికి అనుగుణంగా జీవించడానికి కృప చూపిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి దాని ప్రకారంగా జీవించినటువంటి వ్యక్తుల్లో ఒకడు దానియేలు, ఇంకొకడు యేసావు మనం చూస్తాం. ఇద్దరు జీవితాల్లో కూడా ఇద్దరు కూడా శత్రువుల యొక్క దేశంలోనికి అంటే బానిసలుగా తీసుకొని పోబడ్డారు. దానియేలేమో బబులోని చెరకు వెళ్ళాడు. యేసేపు ఏమో ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఇద్దరు కూడా శ్రమ పెట్టబడ్డారు. ఇద్దరు కూడా అన్యుల యొక్క దేశంలో ఉన్నారు. కానీ ఇద్దరు విశ్వాసముతో, పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. ఇద్దరు కూడా దాదాపుగా చెరకు వెళ్ళేటువంటి స్థితి. యేసేపేమో బానిసగా ఉన్నప్పటికీ కూడా పోతీఫెర యొక్క భార్యను బట్టి అతను చెరకు వెళ్ళడం జరిగింది. దానియేలు విషయంలో కూడా చూసినప్పుడు అతను కూడా బానిసగానే ఉన్నాడు అక్కడ. కానీ అతని జీవితంలో కూడా పరిస్థితులన్నీ వేరుగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులకు తగ్గట్లుగా విశ్వాసం వల్ల జయించారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే పరిస్థితులకు అనుకూలంగా మారిపోతారు. మనం ఎలా ఉన్నాం? పరిస్థితులకు తగ్గట్లుగా విశ్వాసం ద్వారా పరిస్థితిని మనం మారుస్తున్నామా, లేకుంటే పరిస్థితులకు అనుకూలంగా మనం మారిపోతున్నామా? ఈ ఉదయకాల సమయం ముందు దానియేలు యొక్క జీవితం నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అతను ఎలా జీవించాడు? మొట్టమొదటిగా మనం కొన్ని విషయాలు చూద్దాం. దానియేలు దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు అని గ్రహించాడు. సావర్న్ గాడ్, దేవుడు సార్వభౌముడు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. పాత నిబంధన గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము  గట్టి చదవమ్మా మళ్ళీ. దానియేలు 4వ అధ్యాయము అక్కడే ఆ మాటే. చాలు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వాని అనుగ్రహించునని. చాలు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవుల యొక్క రాజ్యాల మీద అధికారి అయి ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఎవరు నియమించారంటే దేవుడు నియమిస్తాడు. చాలాసార్లు నాయకులు చాలా విధాలైనటువంటి భవిష్యత్తులో వాళ్ళకేమీ అడ్డం లేకుండా ఉండాలని చెప్పేసి అపోజిషన్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎన్ని చేసినా దేవుడు తలుచుకుంటే
అధికారాన్ని ఇచ్చేది ఎవడు? అధికారాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. మానవుల యొక్క రాజ్యాల మీద అధికారి ఎవరు అంటే దేవుడే. ఆయన ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు, ఎవరిని ఉంచాలనుకుంటాడో వారిని ఉంచుతాడు, ఎవరిని పక్కన పెట్టాలనుకుంటాడో వారిని పక్కన పెట్టేస్తాడు. ఇది ఎరిగాడైనా దానియేలు. ఈయన ఎలా ఎరిగాడు ఇది అంటే, దానియేలు చెరలోనికి వెళ్ళక ముందు దాదాపుగా ఒక 16-17 సంవత్సరాల బాలుడు. అతడు తన కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర చాలా శ్రద్ధగా పెరిగాడు. తల్లిదండ్రులు ఆయనకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పారు. దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, దాన్ని థోరా అంటారు వాళ్ళు, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగాడు ఆయన. ఆయన ఒక విశ్వాస జీవించడానికి కావాల్సినటువంటి, అంటే ఇజ్రాయేలీలు వారి యొక్క జీవితాన్ని జీవించడానికి కావాల్సినటువంటి లాని తల్లిదండ్రులు 17 సంవత్సరాల్లో దానియేలుకి అభ్యాసం చేయించారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి ఏం రాయబడలేదు, కానీ దానియేలుకి ఇవ్వాల్సినటువంటి జ్ఞానాన్ని తల్లిదండ్రులు వాక్యాన్ని వాళ్ళకి అందించారు. కొన్ని దినాలైన చూడండి, ఆ టైం ఎలాంటిదంటే యోధారాజులు పరిపాలించేటువంటి దినాలు, చాలా భయంకరమైనటువంటి దినాలు, విగ్రహారాధన, సిద్ధికియా లాంటి వాళ్ళు ఏరేటువంటి దినాలు. అలాంటి టైంలో దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వాళ్ళ యొక్క బిడ్డలకు, వాళ్ళ యొక్క పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడంలో వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారంటే, దానియేలుకి దేవుని యొక్క వాక్యము తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడింది. తల్లిదండ్రుల ద్వారా దానియేలుకి దేవుని యొక్క వాక్యం అందించబడింది. అయితే ఒక్కనొక దినమున బబులోను చెరలోనికి తీసుకొని పోబడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశారు. కానీ వాళ్ళని బానిసగా తీసుకెళ్ళేటప్పుడు దానియేలు మేబీ వాళ్ళు బట్టల్లో పెట్టుకొని తీసుకెళ్లారో లేకుంటే ఎలా తీసుకెళ్లారో, కానీ దేవుని యొక్క లాని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు అత్యధికంగా ప్రేమించేది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ప్రియులారా, మన జీవితాల్లో మన పిల్లలకి మనం ఏమి నేర్పిస్తున్నాం? ఇది మనందరికీ ఛాలెంజ్. మన పిల్లలకి మనం ఏమి నేర్పిస్తున్నాం? దేవుని యొక్క సత్యం అనేది వారికి ఇస్తున్నామా? దేవుని యొక్క జ్ఞానము, సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవుల యొక్క రాజ్యాల మీద అధికారి అయి ఉన్నాడు. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఆయన ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటాడో వారికి అధికారం ఇస్తాడు. ఎవరికి అధికారం ఇవ్వకూడదు అనుకుంటాడో వాళ్ళకి ఇవ్వడు ఆయన. ప్రియులారా, అలాంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మించినటువంటి దైవం, అసలు ఆయనకి సరితూగినటువంటి వారికి మరి ఎవరూ లేరు. ఆల్టర్నేట్ అని చెప్పి తీసుకున్నా కానీ అసలు ఆయన ముందు నిలబడినటువంటి వారు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధతకు తాకగలిగినటువంటి వారు ఎవరూ లేరు. ఆయనను ఎంతగా గౌరవించాడో దానియేలు, ఎందుకంటే ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు శ్రద్ధగా వాక్యానికి అనుగుణంగా తన యొక్క జీవితాన్ని మలుచుకున్నాడు. దాని ప్రకారంగా ఆయన జీవించాడు. ఆయన యొక్క దేవుని యొక్క సత్యము ఆయన యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క జీవితంలో నుంచి వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. పిల్లరా, మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం, ఏమి నేర్పిస్తున్నాం? అనేక సార్లు ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది మనకి. మన పిల్లలు ఇంటిలో మన దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నప్పుడు ఒక 16-17 సంవత్సరాలు మన దగ్గర పెరిగినప్పుడు, వాళ్ళు కొన్నిసార్లు కాలేజీకి వెళ్ళినప్పుడు, హాస్టల్స్కి వెళ్ళినప్పుడు, వారు దేవుని యొక్క సత్యాన్ని ఎరిగినటువంటి వారి యొక్క జీవితంలో నుండి దేవుని యొక్క సత్యము వారి యొక్క జీవితంలో నుంచి వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు అది చూసి ఆ వెలుగును బట్టి అనేకులు ఆకర్షింపబడాలి. కానీ మనం అనేక సార్లు ఏం చేస్తామంటే, మన పిల్లలకి ఆకర్షణీయమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి అబద్ధంతో మనం నింపిస్తూ ఉంటాం. వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే, మంచి కారు ఇస్తే, మంచిగా డబ్బులు ఇస్తే అందరూ వాళ్ళ వైపు చూస్తారు. ఎంత ధనికులండి వీళ్ళు,
ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు, ఇలాంటివే మనం నేర్పిస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ దేవుని యొక్క పిల్లలుగా మనము దేవుని పిల్లలకి, అంటే మన పిల్లలకు దేవుని యొక్క సత్యాన్ని మనం ఇచ్చినప్పుడు, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆ సత్యానికి అనుకూలంగా దేవుని యొక్క సత్యాన్ని ఇతరులకు చూపించే విధంగా మనం పెంచాలి. ఒకవేళ అలాంటి విషయంలో కానీ మనం ఫెయిల్ అవుతుంటే ప్రార్థిద్దాం, అడుగుదాం దేవుణ్ణి. రెండవదిగా చూద్దాం. రెండవది ఏంటంటే, దానియేలు 1:8 చూడండి. చూడండి, ఇక్కడ రాజు తినే ఆహారం తీసుకుంటే అపవిత్రుడు అవుతా అని దానియేలుకి ఎలా తెలుసు? ధర్మశాస్త్రాన్ని ఎరిగాడు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం కొన్ని ఆహారపు నియమాలు వారికి ఉన్నాయి. అయితే దాన్ని తీసుకోవడం వల్ల నేను అపవిత్రుని అవుతాను అని దానియేలు గ్రహించాడు. కానీ అక్కడ తల్లిదండ్రులు ఎవరు లేరు వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వడానికి. కానీ వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. పిల్లరా, దానియేలు దేవుని యొక్క సార్వభౌమాన్ని ఎరిగాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఎరిగాడు. ఆయన దేవుడిని నిందించలేదు. నా తల్లిదండ్రులు చనిపోయారే, నా తల్లిదండ్రుల్ని చంపేశారు, మమ్మల్ని బానిసగా తీసుకొచ్చారు, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మాకెందుకు ఈ స్థితి అని అనుకోలేదు. దేవుని యొక్క సత్యాన్ని స్పష్టంగా ఎరిగాడు కాబట్టి దేవుని సత్యానికి అనుగుణంగా జీవించాడు ఆయన. చాలాసార్లు మనం కొన్ని భ్రమంలో మనం ఉంటాం. దేవుని యొక్క సార్వభౌమ చిత్తం అంటే ఏంటంటే, చాలాసార్లు మనం కూడా ఇలా థింక్ చేస్తాం. ఇండియాలో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం కాదు అది. కర్మ సిద్ధాంతంలో నీ ప్రాధాన్యత ఏమి ఉండదు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8:28 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఇక్కడ చూడండి, మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే మానవుని యొక్క బాధ్యత ఏముందో ఒకసారి చూడండి. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి. అది దేవుని ప్రేమించే వారికి ఇది మన బాధ్యత. మనం అదే కర్మ సిద్ధాంతం అనుకో, కర్మ సిద్ధాంతం అంటే తెలుసు కదా మీకు అందరికీ, నాదేం లేదు, ఆ దేవుడు రాత అలా రాశాడు, దాని ప్రకారం జరుగుతుంది అంటారు. అది కాదు. ఇక్కడ మానవుని యొక్క బాధ్యత ఉంది, అది ఎరిగాడు. దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి, ఇక్కడ రెండోది ఏమంటున్నాడంటే, అయినా తను తాను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క, ఒకసారి చూడండి, లేవికాండము 18 చూడండి ఒకసారి. లేవికాండము 18 1-4 వరకు చదువుదాం. లేవికాండము 18 ఒక నిమిషం చదవండమ్మా. మరియు మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించున్న కానాను దేశ ఆచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడైన నేను యెహోవాను. నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ప్రియులారా చూడండి, ఏమంటున్నాడు ఆయన? కొన్ని మీరు ఫస్ట్ ఏమన్నాడు అక్కడ?
ఐగుప్తు ఆచారం చొప్పున చేయకూడదు. కనాను దేశం యొక్క ఆచారం చొప్పున చేయకూడదు. వారి కట్టడాలు నడవకూడదు. పిల్లరా, ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తుల నుంచి కానాను యొక్క అంటే ఐగుప్తు నుంచి బయట తీసుకొని వచ్చాడు. రెండోది, కానాను దేశం నుంచి వాళ్ళని ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ఇవన్నీ వాళ్ళు చూశారు. మీరు వాళ్ళలాగా ఉండకూడదు అన్నాడు. మీకు పోయినసారి నేను చెప్పినప్పుడు న్యాయాధిపతులు చూసాం అనమాట. న్యాయాధిపతుల్లో వాళ్ళ యొక్క దేవతలకు భయపడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రాస్పారిటీని చూసి, ఓహో మనం కూడా ఇలా ఉండాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక పల్లెటూరు నుంచి ఒకడు వచ్చాడు, వచ్చేసి అమెరికా లాంటి ఒక మంచి సిటీలో ఉండి, అమెరికాలో కొన్ని మంచి ప్లేసుల్లో ఉండి, వీళ్ళు ఎంతగా అభివృద్ధి చెందారంటే, ఇంతగా ఆశీర్వదింపబడ్డారంటే, ఎంత డబ్బు వీళ్ళకు ఉందంటే, ఎంత జ్ఞానం వీళ్ళకు ఉందంటే, వీళ్ళలాగా నేను ఉండాలి అంటే, వీళ్ళు ఏ దేవుడిని పూజిస్తున్నారో నేను కూడా ఆ దేవుడిని పూజిస్తే అని అనుకున్నారు ఇశ్రాయేలీయులు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఏమని చెప్తుంది? వాళ్ళ ఆచారాలను ఆచరించవద్దు, వాళ్ళ కట్టలను వద్దు అని ఏమంటున్నా అంటే, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం ఉంటున్నాం అన్యుల దేశం అంటే మళ్ళీ అలా అనుకోకండి. సో ఈ లోకమంతా కూడా సాతాను యొక్క బానిసత్వం కింద ఉంది. సాతాను వాడిని కంట్రోల్ చేస్తున్నాడు. ప్రజెంట్ నిజం చెప్పడం కంటే అబద్ధం అనేది లోకంలో ఎక్కువ ఏలుతూ ఉంది. చాలామంది అబద్ధం కింద నలిగిపోతున్నారు. అబద్ధం అనేది మనుషుల్ని కంట్రోల్ చేస్తున్న ప్రజెంట్ కారణం ఏంటంటే వాళ్ళు సాతాను యొక్క బానిసత్వం కింద ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మనం వాళ్ళకి ఎలా కనిపిస్తామంటే, లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు నన్ను నేను బాగా గొప్ప చేసుకుంటే మీ అందరి ముందు నేను గొప్పవాడిని అయిపోతాను. అసలు నేనంటే ఏంటో తెలుసా, నేను ఎలాంటి వాడినో తెలుసా, అసలు నేను ఎలా డబ్బు సంపాదిస్తానో తెలుసా అని నన్ను నేను గొప్ప చేసుకుంటే మీ అందరి ముందు నేను గొప్పవాడిని అవుతాను అనుకుంటా లోకస్తులు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతా అంటున్నాడు. తను తగ్గించుకుంటే హెచ్చించబడతా అంటున్నాడు. మీలో గొప్పవాడై ఉండాలనుకున్న ప్రతివాడు ఏమంటున్నాడు? సేవకుడిగా ఉండమంటున్నాడు, పరిచారకుడిగా ఉండాలంటున్నాడు. అరే ఇదేంటి, లోకస్తుల ఏమో ఆలోచన ఒక రకంగా ఉంటే దేవుని యొక్క ఆలోచన ఒక రకంగా ఉన్నాయి. లోకస్తులేమో ఒక విధంగా నడుస్తూ ఉంటే చాలాసార్లు పెళ్ళిళ్ళు చేసే విషయాల్లో కూడా, వివాహ విషయాల్లో కూడా వాళ్ళు మంచి ఆస్తిపరులు, వాళ్ళకేమండి వాళ్ళు బాగా డబ్బు ఉంది, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ పిల్ల కూడా బాగా చదువుకుంది, అందరూ బాగున్నారు, ఇంకేంది తిరుగులేదు అని అనుకుంటే ప్రార్థన చేసుకొని, నో ఇది దేవుని చిత్తం కాదు, ఈ పెళ్ళి మాకు వద్దు అన్నప్పుడు ఇలాంటి దరిద్రుడు ఎవరు లేరు అంటారు. ఒకవేళ ఇలాంటి దరిద్రులు ఎవరు లేరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మనల్ని వాళ్ళు ఎలా చూస్తారంటే ఒక వింత జంతువులా చూస్తారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనం ప్రత్యేకంగా ఉండమని చెప్తుంది. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే పరిశుద్ధపరచుకోవాలి, ప్రత్యేకంగా ఉండాలి. మనకి ఎక్కడ కనిపిస్తుంది ఆ వాక్యము? కొరింథీయులకు రాసిన పత్రికలో కనిపిస్తుంది మనకు కదా. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 14, 15, 16 చదువుదాం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తు బెలియాలతో ఏమి సంబంధము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలయుందురు. ఆయన నా దేవుడు, ఆయనకి మనం ప్రజలము. కాబట్టి మనం ఎంత ప్రత్యేకంగా ఉండాలి, అది మనకు కావాల్సిన ప్రత్యేకత మన జీవితాల్లో కనిపించాలి. వారి మధ్య నుంచి బయటకు వెళ్ళాలి. మనం లోకస్తులు నడిచినట్లుగా, లోకస్తులు నిర్ణయాలు తీసుకున్నట్లుగా, లోకస్తులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు. కొన్నిసార్లు వదులుకోవడానికి ఇష్టపడాలి మనం. కొన్నిసార్లు లాభం వస్తుంది. కొన్నిసార్లు చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన తిమోతి గారు చెప్పినప్పుడు అప్పుడే చెప్పే కదా, తిమోతి గారు డబ్బులు కోల్పోవడానికి కూడా ఇష్టపడని చెప్పాను. ఆస్తి మొత్తం నీ ముందు పెట్టి దేవుడిని వదిలిపెట్టే అంటే ఏమన్నాడు ఆయన? అసలు నాకు ఆస్తి మరో ఆప్షన్ కూడా లేదు, నాకు ఆస్తి అవసరం లేదన్నాడు.
ప్రియులారా, కొన్నిసార్లు వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాలి మనం. లోకస్తులు అలా కాదు. అరే ఇదంతా ఎర్రోడ్రు అనుకుంటారు, ఎంత పిచ్చోడ్రు అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళలాగా మనం ఉండకూడదు. దేవుని యొక్క సత్యము మనకు ఇవ్వబడింది. సత్యం అనేది మన జీవితంలో నుంచి అనుభవపూర్వకంగా బయటకు రావాలి. దాన్ని మనము ఏమని చెప్పాం? మనం దేవుని యొక్క, చూడండి రండి ఒకసారి మత్తయి సువార్తలో, మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాం. దేవుని యొక్క వెలుగుని మన యొక్క జీవితాల్లో ప్రకాశింపనివ్వబడాలి. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని ఎరిగి దానియేలు దాని ప్రకారంగా జీవించాడు. దానిలో ప్రత్యేకత గురించి చెప్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రత్యేకత గురించి మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వాక్యాన్ని లాని బట్టి కొడతారు, కంటస్ట్ పట్టేస్తారు. మనం ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని, నాకైతే కనీసం కొన్ని మాటలు కూడా తెలియవు, నేను బట్టి కొట్టలేను. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రధానమంత్రి ఉన్నాడే నెతన్యాహు బెంజమిన్, ఆయన ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం 1వ వచనం నుంచి ఆ చివరి వరకు మొత్తం అప్పచెప్పగలరంట. ఇశ్రాయేల్ అలాగే నేర్చుకుంటారు, దానికి తగ్గట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో నీ జీవితంలో, నా జీవితంలో మొట్టమొదటిగా దేవుని యొక్క సార్వభౌమాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని ఎరగాలి. రెండవదిగా ప్రత్యేకింపబడిన వారుగా మనం ఉండాలి. మూడవదిగా చూద్దాం, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా అతడు దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించవచ్చు. చూడండి, దేవునికి అసలుకి రాజుకు తప్ప ఇంకెవరికి మొరపెట్టకూడదు అని ఒక శాసనం చేశారు. అవసరం సింహాల బోళ్ళు వేస్తా అని చెప్పారు. చావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ నా దేవుని నేను విడిచిపెట్టను. ప్రార్థిస్తారు ఇశ్రాయేలీయులు. యూదులు ప్రతిరోజు 3 సమయాలు 9 గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తారు, 12 గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తారు, సాయంత్రం 3 గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేయటం వల్ల తక్కిన యొక్క సమయాలు, మనకి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఎడతెగక ప్రార్థించుడి అన్నాడు. ఎడతెగక ప్రార్థించడం అంటే ఏంటంటే కంటిన్యూస్గా ప్రార్థన చేయమని కాదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మనం. వాళ్ళు 3, 9, 12, 3 అని ప్రార్థిస్తున్నట్లుగా మన జీవితాలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలు కలిగి ఉండాలి అని అర్థం. ప్రత్యేకమైనటువంటి సమయం కలిగినప్పుడు ఆ ప్రార్థన మిగతా సమయాన్ని పరిశుద్ధపరుస్తుంది. అర్థమైందా? ప్రత్యేకంగా వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన అనేది తక్కిన సమయాన్ని, ప్రార్థించే ఈ 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు కాకుండా మిగతా సమయాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది ప్రార్థన. అందుకనే అది ఎరిగినటువంటి వాడై ఆయన ప్రార్థన చేశాడు. సింహాల్లో బోళ్ళు వేస్తున్నప్పటికి కూడా భయపడలేదు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క దేవుని యొక్క సార్వభౌమాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, డిఎల్ మోడీ గారు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఎలా ప్రసంగాలు చేయాలో నేర్పలేదట. ఏం నేర్పాడు ఆయన? ప్రార్థించడం మాత్రం నేర్పాడు. ప్రార్థన అనేది ఒక విశ్వాస జీవితంలో చాలా చాలా అవసరం. మనం ఎంత బాగా ప్రసంగాలు చేసినా ప్రసంగాలను బట్టి మనుషులు మారరు. ప్రసంగాల వెనక ఉన్నటువంటి ప్రార్థన బట్టి మనుషుల యొక్క మనసులు మారుతాయి. ఈ మనసుని కంట్రోల్ చేస్తున్నటువంటి సాతాను. వాడి యొక్క మనోనేత్రాలు తెరిచేటువంటిది ప్రార్థన. దాని గురించి కొంచెం కింద చూద్దాం. అందుకనే మనము ప్రార్థించడం అనేది నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ప్రార్థించాం, మనకు చేత కాదు, మనం చాలా
ఒక రకంగా చెప్పాలంటే దిక్కుమాలినటువంటి స్థితిలో మనం ఉంటాం. దేవుడు ఏం చేశాడంటే ఒక తెల్ల పేపర్ లాంటిది మనకి ఇచ్చేసి, అంటే మనకు అర్థం కాదు, చెక్ బుక్ లాంటిది మనకి ఇచ్చేశాడు. చెక్ బుక్ ఇచ్చి కింద దేవుడు సైన్ చేశాడు. సైన్ చేసేసి తీసుకో అన్నాడు. ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవడం నా పని. విత్డ్రా చేసుకోవడం అనేది నా వల్ల కాట్లా. చాలాసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే ఏదైనా కష్టం వచ్చిందనుకో, కష్టం వస్తే ముందు మనుషుల వైపు చూస్తాం మనం. నాకేమైనా కష్టం వచ్చిందనుకో, దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరున్నారు, ఉదాహరణకి సిద్ధు ఎక్కడో పనిచేస్తున్నాను అనుకో, ఇక్కడ పనిచేస్తున్నాను అనుకో, ఈ సిటీలో పనిచేస్తున్నాడు, ఆ డిపార్ట్మెంట్లో మనకి సిద్ధు కనిపిస్తాడు నాకు. ఇప్పుడు నేను దేవుడి వైపు చూడటం అనేసి ముందు సిద్ధు వైపు పరిగెత్తా. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏ ఆప్షన్ లేనప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తాం ఒకసారి చూడండి. కీర్తన 46వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 46 అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఎలా ఉన్నాడు ఆయన నీకు? ఆపత్కాలంలో ఆయనే నమ్ముకుంటున్నాం మనం, లేకుంటే మనుషులు నమ్ముతున్నామా? చాలాసార్లు లాస్ట్ చివరికి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడు నాకు ఏం చేయలేదమ్మా, ఇలా చెప్తూ ఉంటారు ముసలు ఉంటే, ఏం చేశాడు, నేను అన్నీ నాకే ఎందుకు ఇలా వస్తాయి, నేను ఏ పాపం చేశానని బిగిన్ చేస్తారు ఇక చాలామంది. పిల్లరా, మన జీవితాల్లో ప్రార్థన ఎలా ఉంది? ప్రార్థనని సరిగా చేయగలుగుతున్నామా? అసలు ప్రార్థన అంటే తెలుసా మనకి? ప్రార్థించి ఎన్ని రోజులు అవుతుంది మనం గట్టిగా? A.W. టోల్స్టాయ్ అని అన్నాడు, దేవుడు ఏమి చేయగలడో దాన్ని విశ్వాసం చేస్తున్నాడు. దేవుడు ఏం చేయగలడో దాన్ని విశ్వాసం చేస్తుంది. విశ్వాసం ఏదైతే చేయగలదో అది ప్రార్థన చేస్తుందంట. అంటే దేవుడు ఏది చేయగలడో దాన్ని ఏమి చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏది చేయగలడో అది విశ్వాసం చేస్తుంది. విశ్వాసం ఏదైతే చేయగలదో అది ప్రార్థన చేస్తుంది. అంటే ఏంటి? ప్రార్థన అనేది దేవుడు ఏం చేయగలడో అది చేసి చూపిస్తుంది మనకి. సో మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది? ప్రార్థించగలుగుతున్నామా, లేకపోతే లోకస్తులు ఆధారపడినట్లుగా లోకస్తుల మీద ఆధారపడుతున్నామా? మనుషుల మీద మనం ఆధారపడుతున్నామా? చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం అది మనకు తెలియదు. వాక్యం చదువుతాము. వాక్యం అనేది ఒక పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో, వాక్యం చదవటం అలాగే ప్రార్థన చేయటం ఇంకొక రెక్కతో సమానం. వాక్యం చదవటం అనేది ఒక రెక్క అయితే, ప్రార్థన చేయడం అనేది 2 రెక్కలు మనకు అవసరం. చాలాసార్లు మనం వాక్యం చదువుతాం కానీ, వాక్యం వింటాం కానీ, చాలాసార్లు చెప్పాను పోయినసారి కూడా, ఈ దినాల్లో చాలామంది బయలుదేరారు పొద్దున్నే. విశ్వాసం మరి చెడగొడుతున్నారో లేకపోతే ఏమన్నారో తెలియదు కానీ, పొద్దున్నే ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఎవరిస్తున్నారు? దేవుని యొక్క వాగ్దానం ఎవరిస్తున్నారు? దేవుని వాగ్దానం దేవుడు ఇచ్చాడా వాగ్దానం వాళ్ళకి? మీ పాస్టర్ గారు ఇచ్చాడా? ఏదో ఒక మొక్క పెట్టగానే దాన్ని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అని మనుషులు మాయ చేస్తున్నారు. దేవుని యొక్క వాగ్దానం అలాగే ఇస్తాడా దేవుడు? నీకు అదే వాగ్దానం, నాకు అదే వాగ్దానం ఇస్తాడా? దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకిచ్చే వాగ్దానం వేరు. ఎవరో ఏదో ఇస్తారు, దాన్ని పట్టుకొని అలాడి దేవా నా జీవితం ఇచ్చేయి అంటావా? దేవుడు నీకు ఇచ్చిందే నా వాగ్దానం? చాలాసార్లు భ్రమలో ఉంటున్నారు చాలామంది. దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క ప్రార్థనా వాక్యం 2 మన జీవితంలో ప్యారలల్గా ఉండాలి. సో ఈ దినాల్లో అది లేదు. విశ్వాసాన్ని సోమరిపోతులు తయారు చేస్తున్నారు చాలా చోట్ల. పొద్దున్నే దేవునితో ఏకాంతంగా మాట్లాడడం లేదు. పొద్దున్నే లేకపోవటం, యూట్యూబ్ ఓపెన్ చేయడం, అక్కడ ఏదో వాళ్ళు ప్రార్థన చేస్తామంటే దానిలో పార్టిసిపేట్ చేయడం. అమ్మయ్యా ఈరోజు నాకు తృప్తిగా ఉందనుకుంటా ఉంటారు. దయచేసి భ్రమలో ఉన్నారు, జాగ్రత్త. అది వాక్యానుసారం కాదు. దేవునితో వ్యక్తిగత సహవాసం అనేది చాలా అవసరం. దేవునితో వ్యక్తిగతంగా మనం ప్రార్థించాలి. వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. ఎవరో ఇచ్చినటువంటి వాగ్దానాలు పొద్దున్నే షేర్ చేస్తూ ఉంటారు, అవి వాగ్దానాలు కాదు.
సరే, తర్వాత చూడండి, దానియేలు 9వ అధ్యాయం 4వదిగా చూద్దాం. దానియేలు 9వ అధ్యాయం 12వ వచనం. దానియేలు 9వ అధ్యాయం 12వ వచనం. దానియేలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు. ఒకసారి 2 చదువు. 22 చెప్పింది. 2 చదువు ఒకసారి. అదేనా? 2 చదువమ్మా. ప్రవక్త అయిన ఇర్మియా సెలవిచ్చినట్లుగా ఏమన్నది అక్కడ? సంపూర్ణమవుతుందని. చూడండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బబులోను చెరకు వెళ్తారు? 70 సంవత్సరాలు. అది ఎవరు చెప్పారు? ఇర్మియా ప్రవక్త చెప్పారు. ఇర్మియా ప్రవక్త చెప్పినప్పుడు ఇప్పుడు ఒకవేళ ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం వాళ్ళకి తెలుసు. మిగతా గ్రంథాలు కూడా ఆయన ధ్యానించడానికి ఇది ఒక గుర్తు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాడు ఆయన. దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించాడు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళకి విడుదల వస్తుందని ఎలా తెలిసింది ఆయనకి? దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. పితల యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎలా తెలిసింది ఆయనకి? వాక్యం ద్వారా. వాక్యాన్ని ఆయన గౌరవించాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో వాక్యం ఎలా చదువుతున్నాం మనం? వాక్యాన్ని గౌరవిస్తున్నాం మనం? అసలు వాక్యాన్ని గౌరవిస్తున్నామా? మీకు టార్చర్ ఫర్ క్రైస్ట్ అని పోయినసారి అంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాం. రుమేనియా దేశంలో, ఆయన పేరేంటి? ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే సైబీరియా ప్రిజన్లోకి తీసుకొని పోబడ్డాడు. సైబీరియా ప్రిజన్లోకి తీసుకుపోయినప్పుడు అక్కడ ఓమ్రెన్, ఆయన పేరు ఓమ్రెన్. ఆయన సైబీరియా ప్రిజన్లో ఉన్నాడు ఆయన కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కొరకు శ్రమను అనుభవించడానికి సిద్ధపడ్డాడు. దేవుని యొక్క వాక్యం కొరకు స్టాండ్ చేసుకున్నప్పుడు తీసుకెళ్ళి ఆయన జైల్లో వేశారు. కమ్యూనిస్టులు అనేవాళ్ళు బాగా పెరిగిపోతున్న దినాల్లో కమ్యూనిస్టులు సంఘాన్ని వాళ్ళు చెప్పినట్లుగా నడిపించాలని చెప్పేసి అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం బలంగా నిలబడ్డాడు ఆయన. ఆయన యొక్క భార్య కూడా అతను ప్రేరేపించినప్పుడు తీసుకెళ్ళిపోయి ఆయన జైల్లో వేసేసినప్పుడు సైబీరియన్ ప్రిజన్లో దాదాపుగా -25 అంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే సైబీరియా ప్రిజన్ సోల్జర్స్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ని క్లీన్ చేయాలి. ఆ పెంటనంతా ఎత్తి క్లీన్ చేయాలి, మొత్తం బయట పారేసి. వాళ్ళకి చేతికి గ్లౌజులు ఏమి ఇవ్వడు, అవి ఏమి ఉండవు, కానీ వాళ్ళు చేతి ఎత్తేసి మొత్తం క్లీన్ చేయాలి. వాళ్ళు చాలాసార్లు వాళ్ళకి దేవుని యొక్క వాక్యం లేదు. కొన్ని రోజులు దేవుని యొక్క వాక్యం వాళ్ళకి లేదు. ఎవరైనా కొత్తగా జైలుకి వస్తే వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళి, సహోదరుని దగ్గర ఏమైనా దేవుని యొక్క వాక్యం ఉందా, ఒక ముక్క చెప్పు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కోసం ఆశపడేవాళ్ళట. కొత్తగా ఎవరు జైలుకి వస్తే, నా కోసం దేవుడు ఒక వ్యక్తిని జైలుకి తీసుకొని వచ్చాడు, నాకు వాక్యం అందించడం కోసమని ఆనందించేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం లేదు వాళ్ళకి. దేవుని యొక్క వాక్యం లేకపోతే ఒకరోజు వాళ్ళు ఆ పెంట అంతా ఎత్తుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏంటంటే టిష్యూస్గా దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్లో రోమా పత్రికలో ఉన్నటువంటి 8వ అధ్యాయాన్ని టిష్యూగా వాడేసి పారేస్తే ఆ దేవుని యొక్క వాక్యం దొరికిందని చెప్పేసి దేవునికి కృతజ్ఞత చెల్లించాలంట. అది చూస్తే మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. అరే, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు టిష్యూ పేపర్ లాగా వాడేసారే అని బాధ కలుగుతూ ఉంటుంది మనకి. కానీ వాళ్ళు ఆ వాక్యాన్ని తీసుకొని వాళ్ళు అది చూసి, దేవా నీకు వందనాలు ప్రభా, మాకు వాక్యాన్ని ఇచ్చావని చెప్పేసి ఆ పేపర్ని ఐస్ కేసి తుడిచి దానికి ఉన్నటువంటి కొంచెం క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకుంటారేమో అని చెప్పేసి దాన్ని మొత్తాన్ని ఫోల్డ్ చేసి
నోట్లో పెట్టుకొని వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళకి ఎవరికి కనిపించకుండా ఆ పనంతా క్లీన్ చేసేసి అదంతా క్లీన్ చేసి వెళ్ళి నాకు దేవుని యొక్క వాక్యం దొరికింది అని చెప్పినప్పుడు వాళ్ళు ఆనందించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారంట. దానికోసం వాళ్ళు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి ఈ దినాన మనకి ఎంత దేవుని వాక్యం ఉంటుంది, మరి ఏ రోజైనా సరిగ్గా చదువుతున్నాం మనం? దేవుని యొక్క వాక్యం అందక టిష్యూ పేపర్ లాగా వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి కొత్త నిబంధనని వాళ్ళు టిష్యూ పేపర్ లాగా ఉపయోగిస్తే ఆ ఉపయోగించినటువంటి పేపర్ని వాళ్ళు వాడుకొని చదువుకున్నారు, చాలా భద్రంగా ప్రిజర్వ్ చేసుకున్నారు. మనకి ఇంత వాక్యం అందించబడుతున్నా, ఇంత వాక్యం మన ముందున్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం మనం, ఎంతగా గౌరవిస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. ఈ వాక్యం ఎవరి కోసమే పడింది? పోయినసారి మనం చదువుకున్నాం హోషేయ గ్రంథంలో. ఎవరి కోసమే పడింది? అతని కొరకు నేను రాస్తున్నాను ఉంటుంది కదా. దేవుడు మన కోసం ఇచ్చాడు, కానీ మనం అన్యములుగా ఎంచుతున్నాం దాన్ని. చదువుతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని, ఏదో కొన్నిసార్లు అలవాటుగా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం ఇలా పట్టుకొని, అమ్మయ్య ఈరోజు దేవుని యొక్క 12 గంటలు అవుతుంది అనుకోండి, ఈరోజంతా పనుల్లో బిజీగా ఉన్నాం అనుకోండి, ఇంకొక 2 నిమిషాలు ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని 2 ముక్కలు చదివేసి అమ్మయ్య ఈరోజు దేవుని యొక్క వాక్యం చదివేస్తాం. ఒక అలవాటుగా ఉంది మన జీవితాల్లో చాలాసార్లు వాక్యం చదవటం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం మనం, ఎంత గౌరవిస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. 8:12 హోషేయ గ్రంథం చాలాసార్లు చెప్పాను మీకు. హోషేయ గ్రంథం 8:12 ఉంటుంది, చదవమా. పరిపూర్ణంగా రాయించి నియమించినను వాటిని అన్యములుగా ఎంచెను. అంటే నా కోసం కాదు, నాది సంబంధం లేదన్నట్లుగా ఎంచుతున్నాం మనం. ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. దేవుడు మనకిచ్చాడు, మరి తర్వాత ఈ వాక్యం ఉంటుందో ఉండదో మనకు తెలియదు. మన దగ్గర నుంచి మెల్లగా తీసివేయబడుతుందేమో, పరిస్థితులు ఎలా ఉంటే మనకు తెలియదు. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని సాధ్యమైతే కొన్ని బైహార్ట్ చేద్దాం. ప్రియులారా, ఇంకోటి ఏంటంటే 5వగా మనకి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం ఎరిగినటువంటి వాడు. ఆయన దానియేలు ఎలాంటి వాడంటే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం ఎరిగినటువంటి వాడు. ఒకసారి దానియేలు 10:13 చూడండి. దానియేలు 10:13. పారసీకుల రాజ్యాధిపతి పార్షికుల రాజు ఎవరు? పార్షికుల రాజు ఎవరమ్మా? కోరేషేనా? ఎవరు పార్షికుల రాజు? కోరేషు ఒక గాబ్రియల్ దూతను ఎదుర్కొన్నాడా? మికాయేల్ అక్కడ. ఓకే, ఏముందో చూడండి ఒకసారి, నాకు క్లియర్ గుర్తులేదు. దానియేలుకి చెప్పండి. అంటే కోరేషు ఒక దూతను ఎదుర్కోగలడా? అంతేనా? కాదు. మనకి సాతాను గురించి చాలా విషయాలు తెలియదు. మీకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, అవిధేయులైనటువంటి వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకున్నాము. అవిధేయుల్ని ప్రేరేపించేది ఎవరు? సాతాను. ఇక్కడ దానియేలు 1:10 కూడా చూడు ఒకసారి. పార్షికుడు రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంన కోరేషు, పార్షికుల రాజు ఎవరు? కోరేషు. కానీ కోరేష్ను కంట్రోల్ చేసేటువంటి ఒక అధిపతి ఉన్నాడు. అర్థమైందా? ఇండియాని కంట్రోల్ చేసేటువంటి ఒక అధిపతి ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ని కంట్రోల్ చేసేటువంటి ఒక అధిపతి ఉంటాడు. మనకున్నట్లుగానే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వారి యొక్క మంత్రి మండలి ఎలా అయితే ఉంటాయో, సాతాను యొక్క రాజ్యంలో కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. ఇక్కడ కోరేషుని కాదు, కోరేషుని
కంట్రోల్ చేసేటువంటి ఒక దురాత్మ. సాతాను ఆడొచ్చేటప్పుడు 1/3 వంతు దూతలను తెచ్చుకున్నాడు. ఎలా మోసం చేసేది వాళ్ళని అంటే వాడి యొక్క మోసానికి దూతలు కూడా పడిపోయారు. వాళ్ళందరూ కూడా ఫాలెన్ ఏంజల్స్ అంటాం మనం. వాళ్ళందరూ కూడా వాడికి పని చేసి పెడుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని ప్రాంతాన్ని పాలిస్తూ ఉంటారు. మనుషుల యొక్క మనసుల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఫస్ట్ మన లెక్క ప్రకారం నేను చెప్తాను. ఫస్ట్ మనకి ఏపీలో చూస్తున్నాం అనుకో, ముఖ్యమంత్రి కింద ఆయన యొక్క మంత్రి మండలి ఉంటుంది. ఆ మంత్రి మండలి కింద కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళ కింద కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పంచాయతీ ఉందనుకో, పంచాయతీ అయితే ఇక్కడ మనకి వచ్చినప్పుడు ఎవరున్నారు? మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఎవరుంటారు? అక్కడ మేయర్ ఉంటారు. సో ఆయన కింద కొంతమంది మెంబర్స్ ఉంటారు కదా. అలా సాతాను యొక్క రాజ్యంలో కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. ఇలా మంత్రి, అందుకనే మనకి బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేసేది ఎవరంటే సాతాను కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేస్తున్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఏ చట్టాలు, ఏ శాసనాలు జరగకూడదని మనం ప్రార్థన చేయాలి. అందుకొరకు వారికి మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళని కంట్రోల్ చేసేవంటే సాతాను. ఈ లోకంలో ఉన్నటువంటి మొత్తాన్ని అందరినీ కంట్రోల్ చేస్తే ఎవరంటే సాతాను. మనం వాడి యొక్క అధికారం నుంచి విడిపింపబడ్డాం. మనం కంట్రోల్ చేయలేడు వాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ దానియేలు ప్రార్థన చేసి ఆరంభించినప్పుడు దానియేలుకి జవాబు రావటం అనేది జరిగింది. కానీ ఆ జవాబును తీసుకొని వస్తున్నటువంటి దేవదూతని పారసీకుల రాజు అధిపతి, అంటే పారసీకుల రాజుని కంట్రోల్ చేసేటువంటి ఆ దురాత్మ ఒక అధిపతి, అంటే అది ఒక దూత అడ్డగించాడు. ఎన్ని రోజులు? 21 దినాలు. ఇలా ఇది మనకు తెలియదు. విశ్వాస జీవితంలో చాలా పోరాటాలు ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క పోరాటం, మనం ఎవరి వైపు నుంచి ప్రార్థన చేస్తామంటే దేవదూతల వైపు నుంచి మనం ప్రార్థన చేస్తాం సపోర్టివ్గా. చాలాసార్లు సాతానుకు సంబంధించిన అనేక విషయాలు మనకు తెలియదు. వాడు మనుషుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అందుకనే మనం వాళ్ళ యొక్క అవిశ్వాసమైన మనోనేత్రాలను గుడితనంతో మూసివేశాడు వాడు. ఏపీ మొత్తాన్ని ఒక దురాత్మ పాలిస్తూ ఉంది. దానికోసం కొన్ని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మనుషుల్ని ప్రభావం చేస్తూ ఉంటాడు వాడు. భారతదేశాన్ని మొత్తాన్ని ఒక మీకు కొన్ని ఆ పేర్లు తెలిస్తే మనం భయపడతా ఉంటాం. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. మీకు ఆరోగ్యాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం పోరాటంలో ఉన్నాం. దానియేలు ఈ పోరాటాన్ని గ్రహించినటువంటి వాడైన. అందుకనే ఆయన ముమ్మారు చూడండి, సాతాన్ యొక్క ఇన్ఛార్జెస్ గురించి, సాతాన్ యొక్క కింగ్డమ్ గురించి, వీటన్నిటి గురించి ఆయనకి తెలుసు. ఆయన ఎరిగినాడు. అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఒకసారి దానియేలు 1 కొరింథీ 4:4 చూడండి. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన మనోనేత్రములు గుడ్డితనం కలుగు చేశాను. ప్రియులారా, చాలు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసిన సాతాను. వాక్యాన్ని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మా దేవతలు ఉన్నారు, మా దేవుళ్ళు ఉన్నారు. ఏమనుకుంటున్నావు? మా సనాతన ధర్మం. ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి బొట్టు తీసేమని ఎవడు చెప్పాడు మీకు? బొట్టు తీసి మొగుడు సచ్చిన ఆడదానిలాగా తిరుగుతున్నారు మీరు, సిగ్గులేదా మీకు? ఇలాంటివి అడుగుతూ ఉంటారు. వాళ్ళు కాదు మాట్లాడేది, వాడు వెనక వాళ్ళని కంట్రోల్ చేసే దురాత్మ ఉన్నాడు. వీళ్ళందరినీ కంట్రోల్ చేసేవంటే సాతాను వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కావాలంటే ఒకసారి చూసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు క్లియర్ కనిపిస్తూ ఉంది. ఎఫెసీయులు 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవమ్మా. వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి మునుపు నడుచుకున్నాం. అంటే ఇప్పుడు మనం విడిపింపబడ్డాం, మనం వాడు కంట్రోల్ చేయలేడు, కానీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు వాడే. అందుకని మనం ఏం చేస్తాము, ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరువు అని మనం ప్రార్థన చేస్తాం. మనోనేత్రాలు తెరిచినప్పుడు వాళ్ళు సత్యాన్ని గ్రహించగలరు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగలరు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. దానియేలు దేవుని గణపరిచేవాడు. దానియేలు 2వ అధ్యాయం 28వ వచనం చూడమ్మా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు 2వ అధ్యాయము 28వ వచనము. మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందు ఉన్నాడు. చూడండి, ఇక్కడ మీకు ఇదంతా తెలుసు. దానియేలుని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు, బబులోను చెరకు తీసుకెళ్ళినప్పుడు ఆయన యొక్క పరిస్థితులు మారిపోయినాయి. ఆయన యొక్క వస్త్రధారణ మారిపోయింది, ఆయన యొక్క భాష మార్చేశారు, ఆయన యొక్క పరిస్థితులు అన్నీ మార్చేశారు, అన్ని విధాలుగా మార్చేశారు. కానీ ఒకటి మార్చలేపారు, ఆయన యొక్క విశ్వాసాన్ని, దేవుని మీద ఆయనకున్నటువంటి ప్రేమను. దేవుడిని గౌరవించే విషయంలో ఆయన్ని వాళ్ళు మార్చలేకపోయారు. దేవుడిని ఆయన గౌరవించాడు. ఎటువంటి శాసనం చేసినప్పటికి కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా మర్మాలు తెలియచేసే శక్తి ఒక్క దేవునికే ఉంది. ఆయన ఎక్కడ గర్వించలేదు. నేను చెప్పగలను అనుకోలేదు. ఆయన వెళ్ళాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదనుకున్నాడు, దేవుని గౌరవించాడు ఆయన. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి ఆ గౌరవం ఉందా? గౌరవం ఉందా? అసలు దేవుని యొక్క వాక్యాన్ని మనం గౌరవిస్తున్నామా? అసలు దేవుడికి ఇచ్చే గౌరవం ఏంటి? మనం ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తున్నామో? దేవునికి గౌరవం అనేది మన జీవితంలో ఉందా? ఎరిక్ లిడిల్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? ఎరిక్ లిడిల్. ఆయన స్కాటిష్, ఆయన తల్లిదండ్రులు విశ్వాసులు, స్కాటిష్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఒక మంచి రన్నర్, స్ప్లింటర్ అంటారు, మంచి రన్నర్, బాగా పరిగెత్తాడు. 100 మీటర్ల పరుగు పందెంలో ఒకటే ఫిక్స్ అయిపోయారు. 1924వ సంవత్సరంలో 100 మీటర్ల పరుగు పందెంలో ఇంగ్లాండ్ తరపు నుంచి ఆయన ప్యారిస్లో ఇంగ్లాండ్ తరపు నుంచి ఆయన పోటీ చేయబోతున్నాడు. ఒకటి ఫిక్స్ అయిపోయారు ప్రపంచం అంతా. ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ తరపు నుంచి పోటీ చేయబడుతున్నాడు కాబట్టి, ఇంగ్లాండ్ తరపు నుంచి పోటీ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక గోల్డ్ మెడల్ అనేది ఉంది, గోల్డ్ మెడల్ వస్తుంది అని అనుకున్నారు. కరెక్ట్గా హీట్స్ అంటారు, అంటే అది క్వాలిఫై కావడానికి ముందు చేసే కొన్ని టెస్టుల్లో రన్నింగ్ చేయాలి. ఖచ్చితంగా ఆ రోజు ఏం చేస్తారంటే ఆదివారం పెట్టారు వాళ్ళు. ఆదివారం పెడితే ప్రభు దినం, ఈరోజు ప్రభు దినాన నేను నా దేవుడిని ఆరాధించాలి, నా దేవుడిని స్తుతించాలి, ఈరోజు నేనేం పని చేయను, నాకు ఒలింపిక్స్లో ఉన్నటువంటి గోల్డ్ మెడల్ నాకు అవసరం లేదు, నేను పరిగెత్తను అవసరం అయితే అని చెప్పి తప్పుకున్నాడు. తప్పుకుంటే వాళ్ళందరూ తిట్టారు ఆయన్ని. ఆయన పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా తిట్టారు. ఏందిరా నువ్వు పెద్ద భక్తుడైనట్టు, నీ భక్తి ఆ రోజు తర్వాత చూసుకోవచ్చు కదా, తర్వాత దేవుడిని ఆరాధించుకోవచ్చు కదా, ప్రభు ఒక్కరోజు ఒప్పుకోలేడా, అలా ఇలా బాగా తిట్టారు. మళ్ళా ఆయన కూర్చొని ప్రార్థన చేశాడు దేవునికి, ప్రభా నాకు ఒక అవకాశం ప్రభు అన్నాడు. అవకాశం అన్నప్పుడు సరే 200 మీటర్స్ రన్నింగ్లో ఉంది. ఆయన అన్నాడు నేను పార్టిసిపేట్ చేస్తాను అన్నాడు. సరే టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు 200 మీటర్ అయినా ఓకే బాగానే పరిగెత్తున్నావు. ఆయన ఇప్పుడు కూడా 200 మీటర్స్ పార్టిసిపేట్ చేయలే, ఇప్పుడు పరిగెత్తలేదు. ఫస్ట్ టైము ఆయన పరిగెత్తాడు 200 మీటర్స్కి. సరే బాగానే ఉంది, పోటీ చేయమన్నారు. పోటీ చేస్తానికి వచ్చాడు, పోటీ చేసినప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్క గోల్డ్ మెడల్ ఆయన తీసుకున్నాడు. 200 మీటర్స్లో ఆయనకు గోల్డ్ మెడల్ వచ్చింది. మేబీ 400 అనుకుంటా. 400 మీటర్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది ఆయనకి. ఆయన ఇప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. అంతేకాదు తర్వాత 200 మీటర్స్లో ఒక మెడల్ వచ్చింది, 400 మీటర్స్లో ఒక మెడల్ వచ్చింది. ఆయన దేవుణ్ణి గణపరిచాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఒక మెడలు, కానీ దేవుడు 2 మెడల్ ఇచ్చాడు ఆయనకి. ఒకటి బ్రాంజ్ వచ్చింది, ఒకటి సిల్వర్ వచ్చింది.
ప్రియులారా, మన జీవితాల్లో ఎలా ప్రవర్తిస్తాం మనం? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనకు ఎలా ఉంది? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గౌరవించినప్పుడు, దేవుని యొక్క సత్యం అనేది మనకి ఇవ్వబడినప్పుడు, సత్యానికి తగ్గట్లుగా మనం ప్రవర్తించినప్పుడు, అనుభవపూర్వకంగా మన జీవితం నుంచి వచ్చినప్పుడు ఆయనలాగా మనం ప్రవర్తిస్తాం. క్రీస్తు యేసున కలిగిన సంపూర్ణతలోనికి సమానమైనటువంటి సంపూర్ణత కలవారిగా మనం ఎదగాలి. అదే మన యొక్క గోల్. ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు వలె మనం మార్చబడాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనలానే ఉంటాం. ప్రభు వలె ఉండాలి. మనం ఆయనలాగా మనం జీవించాలి. ఆయన ఉంటే ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలి. ఆయన దానికి కొన్ని సాధకాలు కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, లోకస్తులాగా మనం ఉంటున్నామా, లేకుంటే దేవుని మహింపరచడం కోసం? ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో దేవుణ్ణి మనం ఎంతగా మహింపరుస్తున్నాం? అవకాశం దొరికిన ప్రతిసారి దేవుని మహింపరచడం మనం నేర్చుకోవాలి. అవకాశం దొరికిన ప్రతిసారి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన దీనిలో మైకేల్ చాంగ్ అనే పేరు. వింబుల్డన్లో ఆయన గెలిచాడు. బ్రాంజ్ ఏదో సెకండ్ ప్లేస్ వచ్చినట్టుంది. అది తీసుకొని, ఇది నా రక్షకుడు, నా ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ చెల్లిస్తాను దీని ద్వారా అని ఆయన్ని గణపరిచాడు. మన జీవితంలో దేవుణ్ణి గణపరచడానికి అవకాశం వచ్చినప్పుడు మనం ఎలా గణపరుస్తున్నాం ఆయన్ని? ఎలా గౌరవిస్తున్నాం ఆయన్ని? ఎలా ప్రేమిస్తున్నాం? ఒకసారి పరీక్ష చేసుకొని బల్లో చేయవేద్దాం.